Why companies like Zomato, LIC, Paytm, Nykaa went for IPO? ఈ కంపెనీస్ ఎందుకు ఐపీఓ కోసం వెళ్ళాయి? అసలు ఐపీఓ అంటే ఏంటి? ఇండియాలో ఐపీఓ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కేవలం ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే ఐపీఓకి వెళ్ళాలా? గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఐపీఓకి వెళ్ళొచ్చా? ఒకవేళ వెళ్తే వాట్ ఈస్ ద ప్రాసెస్? ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి? సెకండరీ మార్కెట్ అంటే ఏంటి? అసలు ఐపీఓని మనం మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి? వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలా ఐపీఓ గురించి అన్ని డైమెన్షన్స్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ అండ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీ ముందు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ అండ్ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో మీ సైడ్ నుంచి కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకు కానీ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ మనం ఐపీఓకి సంబంధించిన డెఫినేషన్ సింపుల్ టర్మ్స్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఐపీఓ స్టాండ్స్ ఫర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు public for the first time. So companies are offering to the public for the first time. ఏం ఆఫర్ చేస్తున్నారు సార్ అంటే దే ఆర్ ఆఫరింగ్ షేర్స్. సో సింపుల్ డెఫినేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెన్ ఏ కంపెనీ గోస్ టు ద పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం టు గెట్ ఫండ్స్ బై ఇష్యూయింగ్ షేర్స్. ఎప్పుడన్నా సరే ఒక కంపెనీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, అది కూడా ఫస్ట్ టైం అనమాట, వెళ్ళి ఫండ్స్ని గ్యాదర్ చేస్తూ, అది ఎలా గ్యాదర్ చేస్తూ? బై ఇష్యూయింగ్ షేర్స్. సో కంపెనీ తాలూకా షేర్స్ని పబ్లిక్కి ఫస్ట్ టైం ఇష్యూ చేసి దాని ద్వారా కానీ కంపెనీ ఫండ్స్ని రైజ్ చేస్తే దాన్ని ఐపీఓ అని చెప్పి పిలుస్తాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ షేర్స్ టు హూమ్? టు ద పబ్లిక్. అది కూడా ఫస్ట్ టైం అనమాట, అందుకని ఇనీషియల్ అని చెప్పి పిలుస్తారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇప్పుడు మనం ఈ ఐపీఓ ప్రాసెస్ ఇండియాలో ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్, అండ్ ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ గెటింగ్ ఇన్ ద సెషన్ దేర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నన్ను పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇండియన్ ఎకానమీ కోర్స్ని కూడా ఒకటి లాంచ్ చేయండి సార్ అని చెప్పి, సో ఇండివిజువల్గా కూడా జాయిన్ అవ్వాలని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. సో అందుకని చెప్పి ఇండియన్ ఎకానమీ కోర్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది మీ ముందుకి. సో దీంట్లో కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు, లేకపోతే రికార్డెడ్ వర్షన్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు అనమాట. సో క్లాసెస్ మీకు యూపీఎస్సీ వాళ్ళకి ఉపయోగపడతాయి, ఏపీపీఎస్సీ గ్రూప్స్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్. అన్ఫార్చునేట్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో మనందరికీ తెలుసు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఇండియన్ ఎకానమీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో చాలామంది ఇండియన్ ఎకానమీ గురించి సఫర్ అవుతూ ఉంటారు, కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పి. సో జార్గాన్ ఉంటుంది, కాన్సెప్ట్స్ కొంచెం టెక్నికల్గా ఉంటాయి. సో ట్రస్ట్ మీ, మన క్లాసెస్లో జాయిన్ అవ్వండి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ క్లాసెస్. సో క్లాసెస్ మనకి 9th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫీజు వచ్చేసరికి జస్ట్ 2500 రూపీస్ మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం మాత్రం అస్సలు వమ్ము కాదు. ఓకే, రైట్. దేర్ ఈజ్ ఏ కంపెనీ నేమ్ వచ్చేసరికి XYZ. సో XYZ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ యొక్క ఓనర్ నేనే అనమాట. సో మై నేమ్ ఈస్ వెంకట్. నా కంపెనీ XYZ అనేది ఏదైతే ఉందో అది బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ రన్నింగ్ వెల్, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. నేను తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా సేల్ అవుతూ ఉన్నాయి. సో నా యొక్క బ్రాంచ్ వచ్చేసరికి విజయవాడలో ఉంది. యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ నా యొక్క మోటివ్ ఏంటి, కంపెనీ ఓనర్ బాధ్యత ఏంటి? టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్స్. సో నా యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవటం. ఫర్ దట్ పర్పస్ నేనేమనుకున్నానంటే ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్. సో నా యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని నేను ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్. నథింగ్ బట్ నా ప్రజెంట్ బ్రాంచ్ వచ్చేసరికి విజయవాడలో ఉంది కదా. సో ఐ వాంట్ టు ఓపెన్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ వైజాగ్ ఆర్ ఏ న్యూ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేను ఇలా నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటే ఐ నీడ్ క్యాపిటల్. నాకు క్యాపిటల్ అనేది కావాలి. సో క్యాపిటల్ కావాలని అనుకుంటే, నథింగ్ బట్ ఫండ్స్ని రైజ్ చేయాలని అనుకుంటే నాకు 2 ways ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. సో ఫస్ట్ వే వచ్చేసరికి
బై డెప్ట్, నథింగ్ బట్ లోన్ అనమాట, లేకపోతే అప్పు. సో బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళో లేకపోతే వేరే ఇండివిజువల్స్ దగ్గరికి వెళ్ళి నేను ఏదన్నా కొలాటరల్ ప్లేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ని నేను రైజ్ చేశాను అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఐ విల్ రైజ్ సమ్ ఫండ్స్. ఇది రూట్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ రూట్ వచ్చేసరికి బై ఇష్యూయింగ్ షేర్స్. షేర్స్ని ఇష్యూ చేసి కూడా నేను క్యాపిటల్ని రైజ్ చేయొచ్చు. సో నా కంపెనీకి తాలూకా షేర్స్ని ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ పబ్లిక్ ఆర్ ఇన్వెస్టర్స్, వీళ్ళకి నేను షేర్స్ని ఇష్యూ చేసి వీళ్ళ దగ్గర నుంచి నేను ఫండ్స్ని కలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా నాకు 2 ways ఉన్నాయి. ఈ 2 waysలో నా పర్స్పెక్టివ్లో, అంటే యాజ్ అన్ కంపెనీ ఓనర్ పర్స్పెక్టివ్లో ఏది సేఫెస్ట్ రూట్ అని చెప్పి నేను ఆలోచిస్తే నెంబర్ 2నే సేఫెస్ట్ రూట్ అనమాట. ఎందుకు సార్ అంటే, సో ఫస్ట్ రూట్లో ఆలోచించండి. నేను కంపెనీ ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నాను. సో నా కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, నాకు ప్రాఫిట్స్ రావట్లేదు, నేను నీ అప్పు తీర్చలేను అని అంటే వాడు ఊరుకుంటాడా? లేదు కదా. నా కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేసినా చేయకపోయినా ఐ హ్యావ్ టు రీపే. ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ రెండింటిని నేను రీపే చేయాల్సిందే. సో ఇక్కడ రిస్క్ వచ్చేసరికి నాకే ఎక్కువగా ఉంటుంది, ఎవరికి? కంపెనీ ఓనర్కి. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. సెకండ్ సిచ్యువేషన్లో కంపెనీ ఓనర్ ఉన్నాడు. అతను ఏం చేశాడు? తన యొక్క కంపెనీలో కొన్ని షేర్స్ని కామన్ పబ్లిక్కి, ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ పబ్లిక్, ఆ ఇన్వెస్టర్స్ యొక్క షేర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. సో కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మా యొక్క షేర్ వాల్యూ పడిపోయిందని చెప్పి ఈ ఇన్వెస్టర్స్ వచ్చి నన్ను క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు ఎటువంటి రైట్ అనేది ఉండదు. ఇక్కడ రిస్క్ ఎవరికంటే ఈ ఇన్వెస్టర్స్కి రిస్క్ అనమాట. వీళ్ళకి రిస్క్, నాకు సేఫ్. ఎందుకంటే నాకు కావాల్సిన ఫండ్స్ అనేది నాకు వచ్చేసాయి. ఓకేనా, నాకు కావాల్సిన ఫండ్స్ అనేది నాకు వచ్చేసాయి. బట్ షేర్స్ మాత్రం, కంపెనీ యొక్క షేర్స్ మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. బట్ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేసినా చేయకపోయినా నాకేం కాదు. ఒకవేళ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేయడానికి అయితే వీల్లేదనమాట. ఓకే, రైట్. సో ఒక కంపెనీ ఓనర్గా నేను చూస్ చేసుకున్న పాత్ వచ్చేసరికి సెకండ్ రూట్ అనమాట. సో నాకు రిస్క్ చాలా తక్కువగా ఉన్న రూట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి, సో షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా నేను ఫండ్స్ని రైజ్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ మై కంపెనీ అండ్ దిస్ ఈజ్ మీ. సో నా కంపెనీ యొక్క వర్త్ వాల్యూ వచ్చేసరికి 100 crores అనుకోండి. ఓకేనా, 100 crores, రైట్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఐ వాంట్ టు అప్రోచ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను అప్రోచ్ అవ్వాలన్నమాట. నథింగ్ బట్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇటువంటి ఐపీఓస్ని డీల్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ అనేది నాకు కావాల్సిందే. సో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని నేను పట్టుకొని, సో వాళ్ళకి నేనేం చేయాలంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ మై కంపెనీ XYZ. సో నేను ఈ కంపెనీ యొక్క ఓనర్ని. సో నేను నా యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం కొంత అమౌంట్ ఆఫ్ ఫండ్స్ని రైజ్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను చూస్ చేసిన రూట్ వచ్చేసరికి బై ఇష్యూయింగ్ షేర్స్ అనమాట. సో నేను షేర్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ని రైజ్ చేయాలని అనుకుంటున్నాను. సో మీరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పి కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఉంటాయి అనమాట. సో వీళ్ళకి జాబ్ ఇదే. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీ హోల్డర్స్, ప్రైవేట్ కంపెనీ హోల్డర్స్ వచ్చేసరికి సో వాళ్ళకి హెల్ప్ చేసి, సో వాళ్ళ దగ్గర నుంచి సమ్ కమిషన్ వీళ్ళు తీసుకుంటూ ఉంటారన్నమాట. సో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ఫీల్డ్. కొన్నిసార్లు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ని అండర్ రైటర్ అని చెప్పి కూడా పిలుస్తారు. అండర్ రైటర్, ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్న, అండర్ రైటర్స్ అన్న ఒకటే. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి ఐపీఓస్లో ఈ కంపెనీ ఓనర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇన్ రిటర్న్ దే విల్ టేక్ సమ్ ప్రాఫిట్ ఆర్ సమ్ మనీ అనమాట, సమ్ కమిషన్. సో ఇప్పుడు నేను ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కలిసి డీల్ చేసుకుని మాట్లాడుకుంటాం అనమాట. సో వాళ్ళు వచ్చి నా కంపెనీ యొక్క ప్రొఫైల్ మొత్తాన్ని చెక్ చేస్తారు. సో వాల్యూ ఎంత ఉందని చెప్పి చెక్ చేస్తారు. సో నన్ను అడుగుతారు నీకు ఎంత ఫండ్స్ కావాలి, సో ఎలా ప్లాన్ చేద్దామని చెప్పి మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. ఇది స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్లో నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు రిజిస్టర్ ఫర్ IPO. ఐపీఓ కోసం నేను అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఎవరికి పెట్టుకోవాలి? సెబీకి. సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద రెగ్యులేటింగ్ బాడీ. సో ఇండియాలో రెగ్యులేటింగ్ బాడీ వచ్చేసరికి సెబీ. సో నేనేం చేయాలంటే ఐ హ్యావ్ టు అప్లోడ్ ఏ డాక్యుమెంట్. నేను సెబీకి ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలన్నమాట. సో డాక్యుమెంట్ పేరు వచ్చేసరికి డ్రాఫ్ట్ రెడ్
హెర్రింగ్ ప్రాస్పెక్టస్, దీన్నే డిఆర్హెచ్పి డాక్యుమెంట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ని నేను సెబీకి సబ్మిట్ చేయాలి. సార్ ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఈ డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయంటే నా కంపెనీ తాలూకా డీటెయిల్స్, ఓకేనా, నేను కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాను, ఓనర్ పేరేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా కంపెనీలో నేను తయారు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏంటి, వాటి యొక్క వాల్యూ ఎంత, నాకున్న ఎసెట్స్ ఏంటి, ఓకేనా, నేను ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నానా లేదా. సో వీటన్నిటిని సెబీ వెరిఫికేషన్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ నేనేం చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని హైర్ చేసుకోవాలి, ఇద్దరం మాట్లాడుకోవాలి, ఓకేనా, ఒక డీల్ అనేది సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఐపీఓ కోసం రిజిస్ట్రేషన్ని మేము పెట్టుకుంటాం అనమాట. ఎవరికి? సెబీకి. సో సెబీకి మేము ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్లో మా కంపెనీ తాలూకా అన్ని డీటెయిల్స్ ఉండాలి. సో ఇది స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3లో ఏం జరుగుతుందంటే వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్. సో ఎవరు వెరిఫికేషన్ చేస్తారు? సెబీ. సో నేను ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ లెజిటా కాదా అని చెప్పి సెబీ వెరిఫికేషన్ చేసి, ఒకవేళ నేను ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ వ్యాలిడ్ అని అనిపిస్తే ఇట్ విల్ గివ్ మీ అప్రూవల్. ఇది నాకు అప్రూవల్ ఇస్తుంది అనమాట. ఓకే, యూ కెన్ గో ఫర్ ఐపీఓ. మీరు ఇంకా ఐపీఓ కోసం వెళ్ళొచ్చు, యు ఆర్ గుడ్ టు గో అని చెప్పి నాకు సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 3. నెక్స్ట్ మనం 4th స్టెప్ డిస్కస్ చేద్దాం. 4th స్టెప్. సో 4th స్టెప్లో నేనేం చేయాలంటే నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, ఓకేనా. ఐ హ్యావ్ టు అప్లై టు స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్కి నేను అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. మన ఇండియాలో 2 బాడీస్ ఉంటాయి, ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇంకొకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో నేను అప్లికేషన్ పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత నా యొక్క 4th స్టెప్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ మనం 5th స్టెప్లో ఏం చేస్తామో డిస్కస్ చేద్దాం. 5th స్టెప్లో నేను రోడ్ షో స్టార్ట్ చేస్తాను. ఐ విల్ స్టార్ట్ రోడ్ షో. రోడ్ షో అంటే ఏంటి? బై క్రియేటింగ్ బజ్ని క్రియేట్ చేయటం, హైప్ని క్రియేట్ చేయటం, అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవటం, న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేసుకోవటం. ఎస్, పలానా కంపెనీ ఐపీఓకి రాబోతుంది, ఎల్ఐసి ఐపీఓకి రాబోతుంది, సో ఈ డేట్లో రావచ్చు. ఇలా నేను యూట్యూబ్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ టీవీస్లో కానీ ఇలా నేను బజ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాను. ఇది స్టెప్ నెంబర్ 5. ఎందుకంటే ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంత మార్కెట్ వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది, షేర్స్కి డిమాండ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 5 అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 6th స్టెప్. సో దీంట్లో నేనేం చేస్తానంటే ప్రైసింగ్ ఆఫ్ ఐపీఓ. ఫర్ సపోజ్ నా కంపెనీ యొక్క టోటల్ వర్త్ వచ్చేసరికి 100 crores, నాకు కావాల్సిన రిక్వైర్డ్ ఫండ్స్ వచ్చేసరికి 10 crores. సో నేను ఇప్పుడు ఎంత పర్సంటేజ్ షేర్స్ని అమ్మాలి? సో అవుట్ ఆఫ్ 100% ఐ హ్యావ్ టు సెల్ 10% ఆఫ్ షేర్స్. సో ఈ 10% ఆఫ్ షేర్స్లో ఒక్కొక్క యూనిట్ ఏ ప్రైస్కి అమ్మాలి అని చెప్పి నేను ఈ స్టెప్లో డిసైడ్ అవుతాను అనమాట. ఎవరితో డిస్కస్ చేస్తాను? నా యొక్క పార్ట్నర్ ఎవరు? ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్ అండర్ రైటర్. సో నేను అతనితో కూర్చొని, బాబు నా కంపెనీ వాల్యూ 100 crores, సో దాన్ని 100%గా తీసుకుంటే నాకు కావాల్సిన ఫండ్స్ రైజ్ ఇప్పుడు అడిషనల్గా కావాల్సింది 10 crores. అంటే నేను 10% ఆఫ్ షేర్స్ నేను మార్కెట్లోకి వదలాలి. సో ఒక్కొక్క షేర్ వాల్యూ అంత పెట్టుకోవాలి అని చెప్పి మీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. సో ఇలా నేను మాట్లాడుకొని ఈ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో దీన్ని నేను 2 typesలో బయటికి వదలవచ్చు అనమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఫిక్స్డ్ ప్రైస్ ఐపీఓ అని చెప్పి పిలుస్తాం. సో ఫిక్స్డ్ ప్రైస్ ఐపీఓలో ఎలా ఉంటుందంటే 1 unit ఈక్వల్ టు 10 rupees అని చెప్పి ఫిక్స్ చేసి ఇచ్చేస్తాం ముందుగానే. ఎప్పుడు సేల్కి ముందుగానే, నథింగ్ బట్ ఐపీఓ ఒక 1 week ముందో లేకపోతే 3 days ముందో మేము అనౌన్స్ చేసేస్తాం. ఓకే, సో పలానా కంపెనీ XYZ అనే కంపెనీ ఐపీఓకి వస్తుంది, సో ఒక్కొక్క యూనిట్ వచ్చేసరికి 10 rupees మాత్రమే, వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి అని చెప్పి మేము ఇక అనౌన్స్మెంట్ చేస్తామన్నమాట. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఐపీఓ. సెకండ్ టైప్ వచ్చేసరికి బుక్ బైండింగ్ ఆఫరింగ్ అంటారు. బుక్ బైండింగ్ ఆఫరింగ్లో నేనేం చేస్తానంటే ఒక ప్రైస్ బ్యాండ్ని నేను రిలీజ్ చేస్తాను. అంటే ఎలా సార్ అంటే
1 unit విల్ బీ ఇన్ బిట్వీన్ 10 రూపీస్ టు 15 రూపీస్ అని చెప్పి ఇలా ఒక ప్రైస్ బ్యాండ్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చి ఏం చేస్తారంటే దే స్టార్ట్ బిడ్డింగ్. వాళ్ళు ఇక బిడ్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఇక బిడ్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కొంతమంది వచ్చేసరికి 10 రూపీస్ బిడ్ చేస్తారు, కొంతమంది 11, కొంతమంది 12, కొంతమంది 13, కొంతమంది 14, కొంతమంది 15. సో లాజికల్గా ఏం జరుగుతుందంటే ఎవరు ఎక్కువగా బిడ్ చేసి కొంటారో వాళ్ళకే ఈ షేర్స్ అనేది అలొకేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ 10 రూపీస్ అని ఏదైతే ఉందో ఇది ఫ్లోర్ ప్రైస్ అనమాట. దీన్ని ఫ్లోర్ ప్రైస్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ 15 రూపీస్ ఏదైతే ఉందో దీన్ని క్యాప్ ప్రైస్ అని చెప్పి పిలుస్తాం. వీ కాల్ ఇట్ యాజ్ క్యాప్ ప్రైస్. సో ఇలా ఒక రేంజ్ ఉన్నదాన్ని ప్రైస్ బ్యాండ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో దెర్ ఆర్ 2 టైప్స్, ఫిక్స్డ్ ప్రైస్ అండ్ బుక్ బైండింగ్. ఫిక్స్డ్ ప్రైస్లో ఒక యూనిట్ వచ్చేసరికి ఇంత వాల్యూ అని చెప్పి ఫిక్స్ చేసేస్తాం. సో ఐపీఓకి రాకముందే మనం అనౌన్స్ చేసి పెట్టేస్తాం అనమాట. సో ఆ టైంలో ఇన్వెస్టర్స్ వచ్చి ఒకేసారి కొనేసి వెళ్ళిపోతారు. బుక్ బైండింగ్ ఆఫరింగ్లో ఏం జరుగుతుందంటే సో ఒక యూనిట్ వచ్చేసరికి 10 to 15 రూపీస్ మధ్యలో ఉంటుంది అని చెప్పి మనం ఆ ఐపీఓకి వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చి బిడ్డింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇలా పర్చేస్ చేసి వెళ్తారనమాట. సో 10 రూపీస్ కొంతమంది 11, 12, 13, 14, 15. సో ఎవరైతే ఎక్కువ ప్రైస్ పెట్టి బిడ్ చేస్తారో సో వాళ్ళకి ఈ షేర్స్ అనేది అలొకేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉందో సో 10 to 15 అనేది దీన్ని ప్రైస్ బ్యాండ్ అని చెప్పి పిలుస్తారు. సో మినిమం ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్, దాన్ని ఫ్లోర్ ప్రైస్ అని చెప్పి పిలుస్తారు. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసరికి 15 రూపీస్, దీన్ని క్యాప్ ప్రైస్ అని చెప్పి పిలుస్తారు అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, అలొకేషన్ ఆఫ్ షేర్స్. అలొకేషన్ ఆఫ్ షేర్స్. సో ఎవరైతే ఎర్లీగా వచ్చి ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ప్రైస్ కోట్ చేసి ఈ షేర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, సో ఇది ఐపీఓ ప్రాసెస్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఐపీఓ ప్రాసెస్ ఎలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్తో మనం డీల్ ఫిక్స్ చేసుకుంటాం, సో మాట్లాడుకుంటాం. తర్వాత సెబీతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఒక డాక్యుమెంట్ పేరు వచ్చేసరికి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్. సో దాంట్లో కంపెనీ తాలూకా ఫుల్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సెబీ వెరిఫికేషన్. అది అప్రూవల్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. సో 4th స్టెప్లో నేను ఏం చేస్తానంటే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, అప్లికేషన్ పెట్టుకొని ఎన్ఎస్సి కానీ బీఎస్సీ కానీ. ఆ తర్వాత నేను క్యాంపెయిన్స్, యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఓకేనా, బజ్ అనేది మార్కెట్లో క్రియేట్ చేసుకుంటాను. సో 6th స్టెప్లో వచ్చేసరికి ఒక్కొక్క యూనిట్ వాల్యూ వచ్చేసరికి ఎంత పెట్టుకోవాలని చెప్పి నేను ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు మాట్లాడుకుంటాం. సో ఎన్ని షేర్స్ వదిలితే నాకు కావాల్సిన ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా డిస్కస్ చేసుకుని 2 టైప్స్లో పెట్టుకుంటాను, ఫిక్స్డ్ ప్రైస్ కానీ బుక్ బైండింగ్ కానీ. ఆ తర్వాత సో షేర్స్ని అలొకేట్ చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ద ఐపీఓ ప్రాసెస్ ఇన్ ఇండియా, రైట్. ఇక్కడ ఇంకొన్ని టర్మ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు తెలుసుకుంటూ ఉపయోగపడతాయి ఫ్యూచర్లో. ఒక వర్డ్ వచ్చేసరికి ఓవర్ సబ్స్క్రిప్షన్. సెకండ్ వన్ వచ్చేసరికి అండర్ సబ్స్క్రిప్షన్. ఫర్ సపోజ్ నేను బుక్ బైండింగ్ ఆఫరింగ్ ద్వారా బిడ్డింగ్కి నేను ఓపెన్ చేశాను షేర్స్ని. సో 10 crore వర్త్ ఉన్న షేర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తే నాకు 10 crore షేర్స్ సేల్ అయిపోయి ఇంకా ఎక్కువ మంది బిడ్ చేసి ఉన్నారనమాట. సో అరౌండ్ ఒక 15 crore వర్త్ ఉన్న బిడ్డింగ్ కానీ నా యొక్క షేర్స్ మీద కానీ జరిగితే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాం. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారు దేనికంటే, నెంబర్ ఆఫ్ షేర్స్ కంటే. నా యొక్క షేర్స్ కంటే పర్చేస్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఎగబడితే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాను. ఓకేనా, సో ఇది మంచి డిమాండ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అండర్ సబ్స్క్రిప్షన్లో ఏంటంటే నేను 10 crores వర్త్ ఉన్న షేర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తే కేవలం 8 crores వాల్యూ ఉన్న షేర్సే సెల్ అయ్యి 2 crores స్టిల్ అలాగే పెండింగ్లో ఉంటే దీన్ని అండర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఇలా సేల్ అవ్వకుండా మిగిలిపోయిన ఈ 2 crores షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు ఎవరు పర్చేస్ చేస్తారో తెలుసా. సో మనతో ఎవరైతే డీల్ పెట్టుకున్నారో నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ ఈ అండర్ రైటర్ అని చెప్పాను కదా. సో వీళ్ళు మన దగ్గర ఈ 2 crores వర్త్ ఉన్న షేర్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకుంటారన్నమాట. అంటే డీలింగ్లో ఇవి కూడా మాట్లాడుకుంటారు. ఓకేనా, రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొన్ని టాపిక్స్ ఏంటంటే ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్.
సో ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈజ్ మీ, ఇది నా కంపెనీ. సో దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 100 crores. నాకు ఎంత ఫండింగ్ కావాలి, 10 crores కావాలి. సో నేనేం చేశాను, షేర్స్ని ఇష్యూ చేశాను మార్కెట్లోకి. సో 10 crore వాల్యూ ఉన్న షేర్స్ని మార్కెట్లోకి వదిలాను. సో వదిలిన తర్వాత ఈ ఇన్వెస్టర్స్, కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్చేస్ చేశారు, బాగానే ఉంది. ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, ఈ కామన్ పబ్లిక్ షేర్స్ ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఒరిజినల్ ఓనర్ దగ్గర పర్చేస్ చేశారనమాట. అంటే ఇనీషియల్గా సో ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో అతను కానీ ఎవరికైనా అమ్మితే, అతని దగ్గర కానీ ఎవరైనా కొంటే ఆ ట్రాన్సాక్షన్ని మనం ప్రైమరీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 4 పర్సన్స్ దగ్గర, ఈ 4 దగ్గర ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేది ఉన్నాయి. ఇతని దగ్గర షేర్స్ ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి, ఇతని దగ్గర ఉన్నాయి. సో వీళ్ళిద్దరికీ ఈ కంపెనీ షేర్స్ మీద ఇక ఇంట్రెస్ట్ లేదు. సో కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, నా యొక్క షేర్ వాల్యూ పడిపోతుంది, సో ఫ్యూచర్లో ఇంకా పడిపోతుందేమో చెప్పి ఈ ఉన్న వాల్యూకి అమ్మేసుకుంటాను బాబు అని చెప్పి మార్కెట్లో ఒకవేళ ఎవరైనా కొనడానికి రెడీగా ఉంటే అమ్ముకోవడానికి చూస్తూ ఉంటాడు. ఒకవేళ మార్కెట్లో ఎవరైనా కొనడానికి ముందుకి వస్తే వాళ్ళకి ఈ షేర్స్ని వీళ్ళు అమ్మేస్తారనమాట. సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇది సెకండరీ మార్కెట్. సో ఈ 2 ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ షేర్స్ని ఒరిజినల్ ఓనర్ దగ్గర కొనట్లేదు. ఓకేనా, ఒరిజినల్ ఓనర్ దగ్గర కొనట్లేదు. ఫర్ సపోజ్ ఒక మొబైల్ తీసుకోండి. ఈ మొబైల్ వచ్చేసరికి యాపిల్. సో నేను యాపిల్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి నేను ఈ మొబైల్ని పర్చేస్ చేశా. అంటే నథింగ్ బట్ ఆ యాపిల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ షాప్లో నుంచి నేను పర్చేస్ చేశాను కాబట్టి ఇది ప్రైమరీ మార్కెట్లోకి వస్తుంది. గుడ్. సో నేను వచ్చేసాను, నేను మొబైల్ కూడా తీసుకున్నాను. ఒక 3 years నేను యూజ్ చేశాను అనమాట. ఎంతకాలం, 3 years యూజ్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఈ మొబైల్ని నేను అమ్మేయాలని చెప్పి డిసైడ్ అయ్యా, బికాజ్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ టు న్యూ మొబైల్. సో నేను OLXలో కానీ ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అలా ఇంకొక పర్సన్కి కానీ ఈ మొబైల్ని నేను సెల్ చేసేస్తే ఈ ట్రాన్సాక్షన్ని సెకండరీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో ఇనీషియల్గా నేను యాపిల్ షోరూంలో కొంటే అది ప్రైమరీ మార్కెట్, నా దగ్గర నుంచి ఇంకొక థర్డ్ పార్టీకి అమ్మితే అది సెకండరీ మార్కెట్. సో అలాగే షేర్స్లో కూడా ఒరిజినల్గా ఫస్ట్ టైం ఎవరైతే షేర్ని ఇష్యూ చేస్తారో, నా కంపెనీ యొక్క షేర్ని నేను ఇష్యూ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఎవరైతే షేర్స్ కొంటారో అది ప్రైమరీ మార్కెట్. సో నేను కొంతమందికి అమ్మేశాను, వాళ్ళు ఇంకొక వేరే పర్సన్కి బయట తర్వాత ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం వేరే వాళ్ళకి అమ్ముకుంటే అది సెకండరీ మార్కెట్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. సో ఈ వీడియోలో మనం ఏం చూసాం, IPO అంటే ఏంటో చూసాం, దాని యొక్క ప్రాసెస్ ఏంటో మనం చూసాము. ఓకేనా. సో కేవలం ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే IPOకి వెళ్ళాలంటే లేదు, సో గవర్నమెంట్ కంపెనీస్ కూడా IPOకి వెళ్ళొచ్చు. సో క్లాసికల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి LIC. సో LIC కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా IPOకి వెళ్ళిందనమాట. సో ఈ IPO ద్వారా నథింగ్ బట్ షేర్స్ని ఇష్యూ చేసి LIC కంపెనీ ఎంత అమౌంట్ని జనరేట్ చేసిందంటే 21,000 crores. 21,000 crores ఆఫ్ రూపీస్ని ఇది షేర్స్ని ఇష్యూ చేసి రైజ్ చేసింది. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న రూట్ వచ్చేసరికి బుక్ బైండింగ్ మెథడ్. సో బుక్ బైండింగ్ మెథడ్ ఏముంటుంది, ప్రైస్ బ్యాండ్ని రిలీజ్ చేస్తారు, నథింగ్ బట్ ఇక్కడ బిడ్డింగ్ అనేది జరుగుతుంది. సో LIC రిలీజ్ చేసిన ప్రైస్ బ్యాండింగ్ ఎంతో తెలుసా, 902 రూపీస్ టు 949 రూపీస్. ఓకేనా. సో 902 టు 949 రూపీస్ పర్ షేర్. ఒక్కొక్క షేర్ వచ్చేసరికి ఇంత వాల్యూ అని చెప్పి రిలీజ్ చేశారు. సో చాలామంది వెళ్ళి ఇంకా బిడ్డింగ్ చేస్తారన్నమాట. సో ఎవరైతే ఎక్కువ అమౌంట్ని కోట్ చేస్తారో వాళ్ళకి ఈ షేర్స్ అనేది అలొకేట్ అవుతూ ఉంటాయి. ఇది LIC కండిషన్లో జరిగిందనమాట. ఓకే. సో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటో చూసాము. సో ప్రైవేట్ కంపెనీస్ వెళ్ళొచ్చు, గవర్నమెంట్ కంపెనీస్ వెళ్ళొచ్చు. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో చూసాము, సెకండరీ మార్కెట్ అంటే ఏంటో చూసాము. సో IPO ప్రాసెస్ ఇండియాలో ఎలా ఉంటుందో కూడా చూసాము. అండ్ దీని తర్వాత ఒకవేళ LIC కానీ మళ్ళీ షేర్స్ని ఇష్యూ చేయాలి అని అనుకుంటే, ఓకేనా, ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చింది 21,000 crores రూపీస్ని జనరేట్ చేసింది, అయిపోయింది, డన్. తర్వాత మళ్ళీ LICకి ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి, నాకు ఇంకా మనీ కావాలని చెప్పి LIC ఫిక్స్ అయ్యి మళ్ళీ నేను సెకండ్ టైం కూడా నేను పబ్లిక్లోకి షేర్స్ని ఇంకొంచెం రిలీజ్ చేస్తాను అని చెప్పి మార్కెట్లోకి వస్తే దాన్ని ఈసారి ఏమని చెప్పి పిలుస్తామంటే వి కాల్ ఇట్ యాజ్ FPO. సో FPO స్టాండ్స్ ఫర్
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఏదైనా ఒక కంపెనీ ఫర్ ద ఫస్ట్ టైం ఫండ్స్ని రైజ్ చేయడం కోసం పబ్లిక్ దగ్గరికి వచ్చి షేర్స్ని కానీ ఇష్యూ చేస్తే దాన్ని ఐపీఓ అంటాం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో అదే కంపెనీ సెకండ్ టైం మళ్ళీ షేర్స్ని ఇష్యూ చేస్తే పబ్లిక్కి ఫండ్స్ని రైజ్ చేయడం కోసం, సో దాన్ని ఎఫ్పిఓ అని చెప్పి పిలుస్తాం. సో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పి పిలుస్తాం అనమాట దాన్ని, ఫుల్ ఫామ్. ఓకేనా? రైట్. దీంతో ఈరోజు సెషన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.